Hello everyone, very good morning to one and all. Welcome back to Vichita Rajkumar YouTube channel. In this video, I am going to show the content in the concept of the quick revision for the final examinations for the BSc Nursing first year first sem examinations. ఓకే, సో మరొకసారి హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం క్విక్ రివిజన్గా స్టార్ట్ చేసిన ప్లానింగ్లో సోషియాలజీ అనే సబ్జెక్టు నుండి సెకండ్ యూనిట్ ఓకే సోషల్ స్ట్రక్చర్ ఆ యూనిట్ నుండి టాపిక్ మన క్విక్ రివిజన్గా అంటే తక్కువ టైంలో అన్ని టాపిక్స్ని ఎలా కవర్ చేయాలన్న ఉద్దేశం కోసం క్విక్ రివిజన్ ఒక ప్లానింగ్గా మనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము. డైలీ వీడియోస్ చూస్తున్నాం. సో 2 డేస్లో నేను వీడియోస్ చేయలేకపోయాను, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో ఎనీహౌ మనకున్న ఈ 2 డేస్లో మ్యాక్సిమం ట్రై చేస్తాను క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన ఆ యొక్క దానిలో మనం ఈరోజు సోషల్ స్ట్రక్చర్ అండ్ సెకండ్ యూనిట్ సోషియాలజీ అనే సబ్జెక్ట్ నుండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ రాస్తున్న బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో లెట్ వి సీ ది వన్ బై వన్. What are the structures of the tribal, rural and urban communities? So this is a revision, not entire the content. If you have the side headings, if you have the notes, definitely we can elaborate. ఓకే, మనకు ఒక నోట్స్ ఉందంటే మనం చదివి అర్థం చేసుకుంటాము. కాబట్టి తర్వాత మనకు తెలిస్తే ఆటోమేటిక్గా వీ కెన్ ఎలాబరేట్ బై యూజింగ్ ద సైడ్ హెడ్డింగ్స్, ఇజంట్ ఇట్? కాబట్టి సో అందుకనే సో చాలామంది అంటే కొన్ని రీజన్స్ ద్వారా తెలుగు మీడియం కావచ్చు, ఇంకేమైనా డిస్టెన్స్ అంటే కాలేజ్కి వెళ్ళలేక, కాలేజ్లో ఫ్యాకల్టీ లేక కొంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని జస్ట్ అంటే చదివే పిల్లలకని కాదు, ఎవరికైతే అవసరం అనుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి సో మనము రీసెంట్గా బిఎస్సీ నర్సింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎందుకంటే సో రీసెంట్గా ఐ గాట్ ది జాబ్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల. ఓకేనా? సో అది కూడా వీళ్ళని బట్టి చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే కాలేజ్ చాలా బిజీగా ఉంటున్నాను, టైం దొరకట్లేదు. ఒక ఎనీ హ్యావ్ ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ ఆల్ whoever watching my channel. So let me see the one by one sociology. సో ఇందులో ఈ సోషాలజీ సెకండ్ యూనిట్లో చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. కంపల్సరీగా ఎవర్ గ్రీన్ అండ్ గన్ షాట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఏం క్వశ్చన్ అంటే కంపల్సరీగా అడుగుతారు, అర్బన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇట్ మేబీ దే మే ఆస్క్. అర్బన్ అని అడగవచ్చు, రూరల్ అడగవచ్చు, రూరల్లో విలేజెస్ అడుగుతారు, టౌన్స్లో మళ్ళీ సిటీస్ అడుగుతారు. సో చాలా విధాలుగా అంటే ట్రైబల్ గురించి కూడా అడుగుతారు. ఓకేనా? కాబట్టి దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ క్వశ్చన్. కాబట్టి ఇది ఒక్కసారి ఇంకా యూ నీడ్ టు గ్యాదర్ ద లిటిల్ బిట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ట్రైబల్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడ ట్రైబల్ గురించి అడగవచ్చు. కాబట్టి ట్రైబల్ గురించి ఒక్కసారి గ్యాదర్ చేయండి. సో రూరల్లో పర్టికులర్గా కొన్ని సో వెన్ ఐ వెంట్ ఫర్ ది లైక్ ఏ సర్చింగ్ ఫర్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ ది మోడల్స్లో చూసినట్టయితే అందులో విలేజెస్ గురించి అడిగారు. విలేజ్ కమ్యూనిటీ అంటే ఏమిటి, విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అదేవిధంగా పంచాయత్ సిస్టమ్ అడిగారు. ఓకే, వన్స్ యూ గో త్రూ ద సో మీరేమనుకుంటారు, అయ్యో పంచాయతీ మాకు ఐ డెంట్ స్టడీ, దిస్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్. డోంట్ థింక్ లైక్ దట్. సో రూరల్ పంచాయతీ పంచాయత్ సిస్టమ్ అండ్ విలేజ్ కమ్యూనిటీ ఇట్స్ కమ్స్ అండర్ రూరల్. కాబట్టి ఇవన్నీ కూడా రూరల్లోనే వస్తాయి. కాబట్టి సో కంప్లీట్గా యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ది రూరల్. కాబట్టి రూరల్ అంటే ఏంటి, అందులో ఏం సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అది చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అర్బన్ కూడా స్లమ్స్ వస్తాయి, మురికి వాడలు. ఓకే, అర్బన్ గురించి చాలాసార్లు అడిగారు, అర్బన్ స్లమ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సిటీస్. దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, ఎవర్ గ్రీన్ యూనిట్. ఓకేనా? కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సో రఫ్గా రాశారు ఇక్కడ, జస్ట్ చూడండి. అర్బన్ కమ్యూనిటీ, రూరల్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయని. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ అర్బన్ కమ్యూనిటీ, రూరల్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీలో కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణగణాలు. అంటే విలేజ్ అంటే ఎలా ఉండాలి, టౌన్ అంటే ఎలా ఉంటుంది, రూరల్ అంటే ఎలా ఉంటుంది. సో దోస్ ఆర్ ది నథింగ్ బట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రూరల్ కమ్యూనిటీ. కాబట్టి ఇక్కడ కొన్ని ఒక అర్బన్ కమ్యూనిటీకి సో దిస్ ఈజ్ ది రూరల్ కమ్యూనిటీలో ఏముంటుందో ఇవన్నీ వాళ్ళు ఇలా ఇచ్చారు క్లియర్గా. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ characteristics of the rural community. So 11 points here there. Okay, you can go through that once. Next, characteristics of the urban community. 11 points. Okay, 11 points are there. Next, they have mentioned characteristics of the urban tribal community. ఓకే, సో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమ్యూనిటీస్. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అంటే కమ్యూనిటీ సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి,
It may be rural, or it may be urban, or it may be village, or it may be cities also. Nothing to worry. No need to get confusion. So, what are the problems are faced by the community people? ఓకే కాబట్టి మామూలుగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క కమ్యూనిటీలో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ దే హ్యావ్ మెన్షన్డ్ రూరల్ కమ్యూనిటీ విలేజెస్లో ఏమేమి ఉంటాయని చాలా ఓకేనా అదొకసారి చూడండి సో దిస్ ఈజ్ లైక్ ఏ సో దిస్ ఈజ్ ఆల్సో అర్బనైజేషన్ సో దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది రూరల్ కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చేసరికి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ బై ది అర్బన్ కమ్యూనిటీ సో సపరేట్ మీన్స్ కాబట్టి ఒకసారి క్లియర్గా ఆలోచించి యూ కెన్ అటెంప్ట్ ద క్వశ్చన్ వెల్ ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ కంటెంట్ అండ్ గెట్ ద నాలెడ్జ్ సో ఫైనల్ బై లక్ ఇఫ్ విల్ గెట్ ది ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్ nicely we can draw, nicely you have to put the headings and nicely you have to present the content, then you will definitely crack whatever you're expecting. How much you're expecting, that much marks you can crack by reading, doing the hard work. Definitely you will crack it. Okay, okay, so this is the second unit in the sociology, social structure. Okay, for BS Nursing first year. Thank you all for watching my channel. All the best, my dear students of the Telangana. Bye bye. See you in next video.